అందరికీ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అరుణ కిరణాల తేజస్సులతో వసంతం మళ్ళీ చేరిన వేళ కాలచక్రం కొత్త పుట తిప్పుతూ కాంతివంతమైన సందేశం అందిస్తోంది. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరం పలుకుతోంది ఇలా: ధర్మాన్ని పరాభవించాలని అనుకునే అధర్మం దుష్టశక్తులతో పరాభవింపబడుతుందని. పరులను కాదు, మనలోని అహంకారాన్ని జయించినప్పుడే విజయాన్ని పొందుతామని. గర్వం విడిచి వినయం వలిచే తరుణంలో కోపం కరిగి కరుణామృతమై పొంగాలని. అంధకారం తొలగి జ్ఞానదీపాల వెలుగులో మానవత్వ పరిమళాలు మెండుగా విరియాలని. అసూయ ద్వేషాలు తొలగి ప్రేమదారులు విరిసి నిస్వార్థపు సేవా సుగంధం విరజిమ్మాలని. మనిషి గొప్పతనం సంపదలో కాదు, మంచితనం నిండిన సౌందర్యంలో ఉందని యుగ ఆది మంత్రంలా మురిసి పలుకుతోంది ఇలా: అలు పెరిగని జీవన పోరాటమే 6 రుచుల సంగతుల సమాహారమని. పల్లె పంటలు పసిడి నవ్వులు చిందించి పట్టణ వీధులు సంతోషాల సరిగమలై పలకాలని. ప్రతి ఇంటిలో ఆనంద జ్యోతులు వెలిగి ప్రతి హృదయంలో ప్రశాంత జీవనం వికసించాలని. ఈ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది మన లోపాలపై గెలుపు జెండా ఎగరవేయాలని, ప్రపంచంలో సుఖశాంతులు నింపాలని మనసారా కోరుకుందాం. నేను రచించి చదివి వినిపించిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. అందరికీ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.